రామ్టాక్కి తిరిగి స్వాగతం. పప్పు యాదవ్ నిన్నటికి నిన్న ఎటువంటి ప్రకటన ఇచ్చాడంటే సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంతను మాట్లాడింది. అసలు ఈ రాజకీయ నాయకులకి ఏది మాట్లాడినా కూడా చెల్లుతుందా? నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తమిళనాడులో చెన్నైలో ప్రధానమంత్రి మోడీని ఉగ్రవాదిగా ప్రకటించాడు. మాట్లాడాడు. ఆయన టెర్రరిస్ట్ అన్నాడు. అయినా దాన్ని ఏం చేయలేం ఆయన్ని. భావస్వేచ్ఛ. మరి పప్పు యాదవ్ ఇంకో కాంగ్రెస్ ఎంపీ, ఆయన ఇంత దారుణాతి దారుణంగా అంటే అసలు మహిళలు రాజకీయాల్లోకి రావాలి అంటే, రాణించాలంటే పురుషుల బెడ్రూమ్లో నుంచే అది సాధ్యమని మాట్లాడాడు. ఆ కనెక్షన్ లేకుండా మహిళలు ఎవరు పైకి రాలేరని చెప్పి మాట్లాడాడు. 90% మహిళలకి ఇది వర్తిస్తుందని కూడా మాట్లాడాడు. ఏదో స్లిప్ ఆఫ్ ది టంగ్ ఎవరో ఒకరి నుంచి కాదు, ఆయన ప్రశాంతంగా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. మహిళా రిజర్వేషన్లకి ఆయన వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకమో చెప్పుకొచ్చాడు. సిగ్గు శరం ఉండాలి ఎవరైనా సరే. అసలు ఎందుకు స్పందన ఏదండి? కావలసినంత స్పందన ఏది దేశంలో? ఒక ఎంపీ ఇలా మాట్లాడితే అసలు ఆయన పార్లమెంట్లో ఎందుకు కూర్చోబెట్టాలండి? ఎక్కడికి పోయారు కాంగ్రెస్ వాళ్ళు? ఎక్కడికి పోయారు అన్ని పార్టీల్లో ఉన్న మహిళలు, మహిళా ఎంపీలు? ఎక్కడికి పోయారు మేధావులు, మీడియా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చి పప్పు యాదవ్ని అసలు పార్లమెంట్ నుంచి బహిష్కరించాలనే దాకా తీసుకెళ్ళాలేదా ఉద్యమం ఇది? ఆ స్థాయిలో ఉందా? స్లిప్ ఆఫ్ టాంగ్ అట. ఏదో స్లిప్ ఆఫ్ టాంగ్ అంటే ఏదో ఒక మూమెంట్లో మాట్లాడటం కాదు, ఆయన ఆలోచించి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ అది. కొట్టేస్తున్నారు స్లిప్ ఆఫ్ టంగ్. ఎక్కడికి వెళ్ళారండి అందరూ? అసలు ఇంత దారుణమైన ఒకటి సమాజం, పురుషాధిక్య సమాజం. పప్పు యాదవ్ మాట్లాడిన దాని మీద రావలసినంత స్పందన రాకపోవటమే మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటండి? మహిళల గురించి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాడి మైండ్ సెట్, క్యారెక్టర్ ఏంటి అసలు? అది మనం ఆలోచించాలి. ఇది నాకైతే చాలా చాలా బాధాకరంగా నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకనంటే ఇటువంటి రౌడీలు, గూండాలు కనీసం మినిమం కనీస సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు సమాజం స్పందించదు? ఎవరి పప్పు యాదవ్ అసలు? ఈ పప్పు యాదవ్ ఇంకొక సిగ్గుపడాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇతను 6 సార్లు ఎన్నికయ్యాడు పార్లమెంటుకి. 6 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యాడు ఈయన. అసలు ఈయన చరిత్ర చూస్తే అంత మకిలమే, నేరపూరిత చరిత్ర. ఈయన మీద ఇప్పటికి 41 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 6 సార్లు పార్లమెంట్ సభ్యుడు, 41 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2008లో పూర్నియా టౌన్లో అప్పటి సిపిఎం పాపులర్ ఎమ్మెల్యే అజిత్ సర్కార్ ఆయన్ని పట్టపగలు అందరూ చూచేటప్పుడే కాల్చి చంపాడు. అది విచారణ చేయటానికి 10 సంవత్సరాలు బట్టి 1998లో జరిగింది. 2008లో సిబిఐ కోర్టు ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఏమైంది? కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. 2013కి పాట్నా హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసు కొట్టేసింది. సిబిఐ కోర్టు తీర్పుని రద్దు చేసింది. తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు. 2014లో మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు 2024లో ఇండిపెండెంట్గా పూర్నియా నుంచి ఎన్నికయ్యి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లో చేరాడు. ఆయనకు ఒక పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీలో ఉన్నాడు, ఆర్జేడీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళకి పార్టీలు స్థానం ఇస్తుంది అంటే ఏమనాలి వీళ్ళని? అసలు ఆ పూర్ణియాలు ఎట్లా ఎలక్ట్ అవుతున్నాడు?
4 సార్లు పూర్నియా నుంచి, 2 సార్లు మధేపురా నుంచి ఎన్నికాడు. మధేపురా నుంచి ఆర్జేడీలో ఉన్నాడు అప్పుడు. ఆర్జేడీలో ఉండి లల్లు యాదవ్ క్లోజ్గా ఉండేవాడు. ఆ దీంట్లో వెనక్కాడు. పూర్నియాలో ఒక విశేషం ఏంటంటే అది ఒక సీమాంచల్లో భాగం. అంటే 38% ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ 2011 జనాభా లెక్కలు. ఇప్పుడు యాక్చువల్ 40% పైనే ఉంటారు. విపరీతంగా వచ్చారు అక్కడ. 45% ఉన్నా పర్లేదు. కాబట్టి క్రిమినల్ అయినా ఆయన ఎన్నుకుంటున్నారు, చంపేసినా ఎన్నుకుంటున్నారు జనాలను చంపుతున్నా కూడా. ఆ పూర్నియాలో అంటే ఆ కిషన్ గంజి, అరేరా, పూర్నియా, కింద కతిహార్, ఇవన్నీ 4 జిల్లాలు ముస్లిం డామినేటెడ్ ఇది. సో పార్లమెంట్లో చూస్తున్నాం కదా, ఇతను ఎప్పుడు అరాచకత్వమే. ఎప్పుడు ఏదో ఒకటి గొంతేసుకుని అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా యువతల ఈయన గొంతేసుకుని అరుస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈయన భార్య ఆవిడ ఎంపీ 2 సార్లు, రంజన్. ఆవిడ ఒకసారి కాంగ్రెస్ ఎంపీ పోయిన లోక్సభలో, ఈ లోక్సభలో ఓడిపోయింది కాబట్టి ఆవిడ మళ్ళా రాజ్యసభ ఇచ్చి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్నిక చేశారు ఆవిడని. వీళ్ళ చరిత్ర ఇదండి. వీళ్ళు మనకి వచ్చి సభ్య సమాజంలో ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక నేరస్తుడు, ఎందుకంటే ఇటీవలే 2 కేసుల్లో కన్విక్ట్ అయ్యాడు అతను. 41 కదా, ఒక 2 కేసుల్లో కోర్టు కన్విక్ట్ చేసింది, లోయర్ కోర్టు. ఏముంది, పైకి వెళ్తాడు, స్టే తెచ్చుకుంటాడు, అట్లానే కంటిన్యూ అవుతున్నారు. ఇది వినటానికి చాలా ఇదిగా ఉంది అసలు ఇది. మరి ఈయన ఇవాళ ఇటువంటి నేరస్తులు ఏమైపోయిందండి? ప్రియాంక గాంధీ ఏం మాట్లాడింది హత్రాస్ అప్పుడు? లడ్కీ హూ, లడ్ సక్తి హూ అని మాట్లాడింది. వాళ్ళ నోరు ఎందుకు పెగలట్లేదు? అసలు మహిళా ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో ఇతను రాకూడదని చెప్పి ఆందోళన చేయాలండి. ఇంత దారుణంగా వాళ్ళ క్యారెక్టర్స్ని విమర్శించిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు 3 దశాబ్దాల నుంచి ఎందుకు పాస్ కావట్లేదు ఇప్పుడు అర్థమవుతుందా? లేని దాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళలో బీసీల్లో మహిళలకు ఇవ్వాలి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. అసలు ఎక్కడుంది? మహిళలకేముంది? మామూలుగానే బీసీల రిజర్వేషన్ పార్లమెంట్లో లేదు కదా. అంటే వ్యతిరేకించడం, మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి ఎన్నో వంకలు క్రియేట్ చేసుకుంటారు. పప్పులా యాదవ్ లాంటి వాళ్ళని సహించటం అంటూ మొదలు పెడితే రేపొద్దున ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది పప్పు యాదవులు తయారవుతారో తెలియదు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఏకమై పప్పు యాదవ్ని పార్లమెంటు నుంచి బహిష్కరించాలి. అదొక్కటే దీనికి అవకాశం. అవసరమైతే కోర్టులో శిక్షలు పడేటట్టు చేయాలి. ఫర్దర్గా ఉన్న కోర్టులు చాలా ఆయన విచారిస్తే ఆయన బయటికి రాడు కోర్టుల్లో నుంచి, జైల్లో నుంచి. పార్టీలకు అతీతంగా అందరూ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ సభ్యుడు కాబట్టి ఆయన్ని ఎక్స్పెల్ చేయటం అనేది తక్షణం చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.